ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు వెంటనే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఈ స్టాక్ బ్రోకింగ్కి సంబంధించి ఇప్పటికే ఇండియాలో కొన్ని వందలాది స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇవి చాలనట్టు ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి యూపీఐ పేమెంట్స్ దిగ్గజం ఫోన్పే కూడా స్టాక్ బ్రోకింగ్లోకి అడుగు పెడుతోందని ఇప్పుడే ఒక వార్తా కథనం చదివాను. ఏంటి అసలు ఈ వార్త? అది ఫోన్పే వెల్త్ వాళ్ళ సబ్సిడరీ ఫోన్పే వెల్త్ మేనేజ్మెంట్ ద్వారా share.market అనే పోర్టల్ ఒకటి ఓపెన్ చేశారండి. అది బోత్ వెబ్సైట్ నేమ్ అనమాట. share.market అనేది వెబ్సైట్ నేమ్ వాళ్ళది. వాళ్ళు NSE/BSEలో స్టాక్ బ్రోకింగ్ లైసెన్స్ తీసుకొని లాంచ్ చేశారు ఆల్రెడీ. సో బేసికల్గా ఏంటంటే డేటా ఈజ్ న్యూ ఆయిల్. ఒక 18th సెంచరీలో ఆయిల్ ఎలా చేసిందో ఈ మోడర్న్ ఏజ్లో డేటా ఉంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు. ఇండియా మొత్తం మీద ఈ ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం ఈ మూడు కంబైన్ చేసేసుకుని ఆల్మోస్ట్ 96% యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా ఈ మూడు కంట్రోల్లో ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అందులో కూడా ఇది లీడర్, ఫోన్పే లీడర్. 46% మార్కెట్ మొత్తం ఇది ఒకటే క్యాప్చర్ చేసింది. 38% ఏమో గూగుల్ పే పేజ్ తీసుకుంది అండ్ 14% ఏమో పేటిఎం. ఒకప్పుడు పేటిఎం నెంబర్ 1లో ఉండేది, ఇప్పుడు కాస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో న్యాచురల్గానే ఇండియాలో మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ 48 crore పబ్లిక్ దీని యూజర్స్, ఫోన్పే యూజర్స్ 48 crore యూజర్స్. మన దేశ జనాభా 140 కోట్లు ఉంటే ఆల్మోస్ట్ 48 crore వీళ్ళ దగ్గర ఫోన్పే ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. దాని మీనింగ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ మోరల్లెస్ ఇది ఉన్నట్లెక్క అనమాట. న్యాచురల్గా డేటా ఈజ్ న్యూ ఆయిల్. ఉన్న డేటా నుంచి కొత్త ఆయిల్ ఎలా పిండాలో వీళ్ళు తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఈవెన్ రిలయన్స్లో కూడా ఎయిమ్స్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంది. ఉంది కాబట్టి 20 years నుంచి వాళ్ళ దగ్గర డేటా, కస్టమర్ డేటా. వీళ్ళు కొన్నది ఎవరు? మన ఫేస్బుక్ వాళ్ళు వాట్సాప్ కొన్నది కూడా ఈ డేటా తీసే కదా. అప్పట్లో 1,00,000 కోట్లు ఇచ్చి మరీ కొన్నారు. ఇంతవరకు రూపాయి రెవెన్యూ లేదు దీనికి, వాట్సాప్కి. బట్ స్టిల్ వాళ్ళు 1,00,000 కోట్లు ఇచ్చి ఆ రోజుల్లోనే కొన్నారు, 10 years బ్యాకే. అంటే డేటా ఈజ్ న్యూ ఆయిల్ అంతే. డేటాబేస్ నా దగ్గర ఉంటే ఏమైనా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు కూడా డేటాబేస్ 48 crore డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి న్యాచురల్ చాయిస్ ఆ ఏరియాలోకి ఎంటర్ అవటం. ఎందుకంటే ఖర్చు పెట్టేది ఏం లేదు కదా ఆ ఏరియాలో. ఇప్పటికే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఉంది అండ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ లైసెన్స్ తీసుకుని NSE/BSE దగ్గర అండ్ CDSL దగ్గర ఏమో డిపాజిట్ లైసెన్స్ తీసుకొని లాంచ్ చేశారనమాట. అయితే మార్కెట్ అంత ఈజీగా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి, అంటే జిరోదా కావచ్చు, లేదా యాంజల్ బ్రోకింగ్ కావచ్చు, లేదా గ్రో కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా వస్తారంటే అంత ఈజీ ఏం కాదండి. బేసికల్గా ఈవెన్ రేపొద్దున రిలయన్స్ లాంచ్ చేసినా సరే ఫినాన్స్ అనేది నమ్మకంతో చేసేది అనమాట. యూజర్స్ ఇది కాకపోతే అది అన్నట్టు అంత ఈజీగా మూవ్ అవ్వదు. ఎందుకు ఇండియాలో ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్లో ఎవరైనా మారుస్తున్నారా? ఎవరు? SBI వాళ్ళు SBI దగ్గరే ఉంటారు, అంత ఈజీగా HDFCకి ఏం రారు. HDFC యూజర్ పక్కకేం పోరు. అందుకని ఉన్నాళ్ళలో కొంతమంది వస్తారని చెప్పిన వీళ్ళు బీన్ చేస్తున్నారు. బట్ ఫోన్పే బ్రోకింగ్ లాస్ట్ 2 years నుంచి పెద్ద వండర్స్ ఏం క్రియేట్ చేయలేదు. సో అందుకని ఇండియా సైజ్ పెద్దది అండ్ మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ కానీ, స్టాక్ మార్కెట్ పెనిట్రేషన్ కానీ టోటల్ ఇండియాలో 5% ఉన్నారు. అందుకని కొత్త మార్కెట్ చాలా పెద్దది కాబట్టి వీళ్ళంతా ట్రై చేస్తున్నారు ఎవరికి వాళ్ళు అంతే. ఓకే, ఏదైనా సరే అవేర్నెస్ పెరిగిద్ది కాబట్టి ఓకే ఎక్కువ మంది అకౌంట్లు ఓపెన్ చేసేసి స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి అనమాట. కాబట్టి ఇంతకుముందు జిరోదా వాళ్ళు నెంబర్ 1 అనేవాళ్ళు, ఇప్పుడు కొత్త కొత్త కార్పొరేటర్లు వీళ్ళు వస్తున్నారు. ఎవరు? మరి ఇటు నుంచేమో రిలయన్స్ వాళ్ళు దిగుతున్నారు స్టాక్ బ్రోకింగ్లోకి. ఇప్పుడు ఫోన్పే వాళ్ళు డేటాబేస్ ఫుల్గా ఫోన్పే వాళ్ళు ఇటు ఎంటర్ అవుతున్నారు. అంటే ముందు రోజుల్లో ఇంకా కాంపిటీషన్ సివియర్ అయిపోతుంది స్టాక్ మార్కెట్లో. క్వాలిటీ బాగా బయటకు వస్తుంది. అంటే కస్టమర్కి ఎక్కువ చాయిస్ ఉంది. లెట్స్ ఎంజాయ్ ద కస్టమర్ అంతే. ప్రతి దాంట్లో కూడా రిటైల్లో కనుక ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో స్టాక్ బ్రోకింగ్లో కూడా ఎంజాయ్ చేస్తాడు. దీన్ని బట్టి ఏంటంటే ముందు రోజుల్లో లో కాస్ట్ ప్రొడక్ట్స్ అంటే ETFs కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ టైప్ కానీ ఇవన్నీ కూడా లో కాస్ట్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎక్కువ మందికి అఫోర్డబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ అన్ని యూజర్ ఫ్రెండ్లీ ఇవ్వాలి రేపట్లో. అదే అందుకని టెక్నాలజీ బేస్గా తీసుకొని వాళ్ళ దగ్గర డేటా ఉంది కాబట్టి
అండ్ వీటన్నిటికీ ఏంటంటే ధనాధన బ్యాంక్ అకౌంట్స్ 50 కోట్లు ఉండటం, ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరగడం, అండ్ యూపీఐ పేమెంట్ ఎట్లాగా అందరికి అలవాటు పడటం, వీళ్ళందరికీ ఏంటంటే కేవైసీ ఆన్లైన్ ప్రాసెస్ చేసిన చాలా ఈజీ అయిపోయింది. అందుకని వీళ్ళందరూ లాంచ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్ చాలా పెద్దది కాబట్టి ఎంతమందికైనా వెల్కమ్, రైట్, ఎంతమందిని దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, మార్కెట్లో చేయొచ్చు. ఓకే, సో ఆల్రెడీ వీళ్ళ దగ్గర డేటాబేస్ మనం అనుకున్నట్టు 48 crore డేటాబేస్ ఉంది. అండ్ ఈవెన్ దాంట్లో 1% వచ్చినా సరే చాలా పెద్దగా వచ్చినట్లు లెక్క మార్కెట్లోకి వాళ్ళు. ఓకే, అందుకని మనీతో డీల్ చేస్తున్నామంటే కస్టమర్స్ అందరికీ నీకు యూజ్ అవుతారు. ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్కి, ఇటు క్రెడిట్ కార్డ్స్కి, ఇటు డెబిట్ కార్డ్స్కి, ఇటు లోన్స్కి, అన్నిటికీ అన్ని ఏరియాలో వాళ్ళని చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్యాంకులు ఏవైతే చేస్తున్నాయో అదే పని యూపీఐ పేమెంట్ గేట్లుగా చేస్తాయి. ఆల్రెడీ పేటీఎం వాళ్ళు బిన్ చేస్తారు కదా ఇంతకుముందు. పేటీఎం వాళ్ళు కూడా బ్రోకరేజ్ డివిజన్ వాళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళు ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు అంతే. అంటే అది న్యాచురల్ చాయిస్ వాళ్ళకి బేసికల్గా. సో అందుకని ఫిన్టెక్ కంపెనీస్ ఏదైతే ఇప్పుడు మార్కెట్లో స్టార్టప్ కంపెనీలుగా ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు రోజుల్లో ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేదా స్టాక్ బ్రోకింగ్ కావచ్చు, లేదా లెండింగ్ కావచ్చు, నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నిటిని లాంచ్ చేస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే ఒకే కస్టమర్ మల్టిపుల్ వేలో టార్గెట్ చేస్తారు వాళ్ళు. అందులో ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు కదా మిగతా వాటికంటే. ఇన్వెస్ట్మెంట్ దీనికైతే వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ వాడుకుంటారు. అందుకని డేటాని న్యూ ఆయిల్ అన్నారు. ఈ 21st centuryలో డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. ఈవెన్ రిలయన్స్ కూడా ఎందుకు ఫినాన్స్లోకి ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ భారీగా ఉంది, వాళ్ళ దగ్గర డేటాబేస్. సో డేటాబేస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ టైప్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు, అందులో అవుట్లేదు. అందుకని ముందు రోజుల్లో ఇంకా కాంపిటీషన్ సివియర్ అయిపోద్ది. ఎగ్జిస్టింగ్ వాళ్ళ మీద వాళ్ళని కొంతవరకు ట్యాప్ చేసుకోవచ్చు అన్నట్టు వస్తారనమాట. అందుకని ఈ సెక్టర్ బాగా గ్రోత్ ఉంది కాబట్టి న్యాచురల్ ఫోకస్ చేస్తారు. సో ఫోన్పే వాళ్ళు share.market అని పోర్టల్ తోటి లాంచ్ చేశారు. అండ్ రేపొద్దున ఫోన్పే వాళ్ళందరికీ ఇంకా మెసేజ్లు వస్తూ ఉంటాయి. రైట్. సో ఈజ్ దర్ వన్ మోర్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ సుందర్ రెడ్డి గారు.